శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రామకృష్ణ నిహాన్. నేను జమ్మూ కాశ్మీర్ వచ్చానండి. శ్రీ వైష్ణోదేవి మాతా వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించుకున్నాను. ఎంత అద్భుతం అండి! నిజంగా ఆ ఆలయం నిజంగా చాలా గొప్పది. ఎందుకంటే అక్కడ వెలిసినటువంటి అమ్మవారిని, ఆ ఆలయాన్ని దర్శించుకోవడం అనేది అసలు ఒక విధంగా ఎన్ని మీటర్ల ఎత్తులో ఉందో ఆలయం. ఎంత అద్భుతమైనటువంటి ఆలయం అంటే, ఒక్కసారి మీరు వైష్ణోదేవి అమ్మవారిని, మరి శక్తిపీఠం అమ్మవారిని ఒక్కసారి దర్శించుకొని చూడండి. ఎంతో అద్భుతమైనటువంటి ప్రయోజనాలు మీకు చేకూరుతాయి. అదేవిధంగా నేను మే 4వ తారీఖున శని హోమం జరిపిస్తున్నాను. ఎందుకంటే అమ్మవారు ఆశీస్సులు పొందాలి. ఫస్ట్ ఇక్కడ అమ్మవారు ఆశీస్సులు పొందిన తర్వాతనే నేను ఈ యొక్క శని హోమం అనేది కూడా జరిపిస్తాను. కాబట్టి ఈ శని హోమం అనేది కూడా చాలా అద్భుతం అండి. ఎందుకు చెప్తున్నానంటే, మనకు నర్మదా నది పుష్కర సమయంలో ఈ శని హోమం రావడం అనేది కూడా ఎంతో గొప్ప విషయం. కాబట్టి ఆ పుష్కర సమయంలో చేసేటువంటి శని హోమం 1000 రెట్ల శక్తిని కలిగిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ శని హోమంలో పాల్గొని ఆ యొక్క శనీశ్వరుని అనుగ్రహం కూడా తప్పకుండా పొందండి. ఎందుకంటే శనీశ్వరుడు 30 సంవత్సరాల తర్వాత కుంభరాశిలోకి వచ్చాడు. అదేవిధంగా ఈ 2024 మొత్తం కూడా 8వ నంబరు. అదేవిధంగా నవనాయకుల ఫలితాలలో కూడా మంత్రిగా, సైన్యాధ్యక్షుడు, ఆరకాధిపతిగా, మేఘాధిపతిగా కూడా శనీశ్వరుడు ఉన్నాడు. ఎంతో అద్భుతం అండి. అది పుష్కర సమయంలో కూడా మనం శని హోమం జరిపించుకోవడం వల్ల మీకున్నటువంటి కర్మలన్నీ తొలగి ఉద్యోగ అవకాశాలు కానీ, వివాహాలు కానీ, వ్యాపారంలో అభివృద్ధి కానీ తప్పకుండా మీకు కలుగుతుందండి. కాబట్టి నా మాట మీరు తప్పకుండా ఆచరించి విని ఆ యొక్క శని హోమాన్ని మే 4వ తారీఖున నేను జరిపిస్తున్నాను. అదేవిధంగా నా దగ్గర ఉన్నటువంటి పండితులను, మన భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని పుణ్యక్షేత్రాలను కూడా పంపించడం జరిగింది. ఎందుకంటే శని హోమం జరిపించేది కూడా వాళ్ళు నా దగ్గర ఉంటారు కాబట్టి వాళ్ళను కూడా అందరినీ కూడా పర్యటనలు చేయమని చెప్పి వాళ్ళను కూడా పంపించాను. మహారాష్ట్ర, కొన్ని తమిళనాడు రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి ఆలయాలను కూడా దర్శించుకోమని చెప్పాను. కాబట్టి వాళ్ళని కూడా పంపించడం జరిగింది. నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉందండి. మే 4వ తారీఖున ఈ శని హోమంలో మీరు పాల్గొనాలని కూడా నేను ప్రత్యేకంగా మీకు తెలియజేస్తున్నాను.